నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోజులైనా తిరిగి రాని ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్న ఖగోళ శాస్త్రవేత్తలు. పార్టీ జెండాని ఆవిష్కరించిన సినీ నటుడు విజయ్ రాజకీయ రంగం చేసిన మరో తమిళ సూపర్ స్టార్. అచ్యుతాపురం బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మృతులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటన. కొనసాగుతున్న వైద్య విద్యార్థుల నిరసనలు, దాడులను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విఫలం. ఘనంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందుకున్న మెగా కుటుంబం. తిరుమలలో నీటి సంక్షోభం, భక్తులకు టీటీడీ కీలక సూచన. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, సినీ నటి దివి, గుమ్మనూరు జయరాం, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎక్స్ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 5 కోట్ల ఆంధ్రులు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసి ఆశీర్వదించారో ఆయనకి ఆరోగ్యాలు ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం కోసం వారు పడుతున్న తపన విజయవంతం అవ్వాలని సోమవారం కోరుకున్నాను. వచ్చే జనవరి నెల నుంచి మరలా జన్మభూమి 2 ప్రారంభిస్తున్నారు కాబట్టి ఆ జన్మభూమి సందర్భంగా గ్రామాలకి పూర్వవైభవం వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలు మరలా వాళ్ళకు కావాల్సిన కనీస సౌకర్యాలు పొంది వాళ్ళు ఆనందపడతారని చెప్పి ఆ గ్రామీణ ప్రజానికానికి అందరికీ కూడా ఆశీర్వచనాలు అందించాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవటం జరిగింది. మా బావమరిదైన ఎర్రస్వామి వారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సమేతంగా దర్శనానికి రావడం జరిగింది. అన్ని విధాలుగా రాష్ట్రంలో కూడా వర్షాలు మంచి, ఎక్కడో రైతన్నలు కూడా మంచి వర్షాలు వచ్చి పాడి పంటలు కూడా బాగున్నాయి. అదేవిధంగా 5 కోట్ల ప్రజలకు కూడా బాగుండాలి. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని పాలించే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుమలలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి దర్శించుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి మేల్కొల్పు సేవైన సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి చిరంజీవిని పట్టు వస్త్రంతో సత్కరించారు. చిరు జన్మదినం సందర్భంగా స్వామివారి సేవలో పాల్గొనడం విశేషం. ఆలయం వెలుపల వచ్చిన చిరంజీవిని చూసేందుకు భారీ స్థాయిలో అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు భక్తులు, అభిమానులు ఆసక్తి చూపారు. తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల రాజకీయ పార్టీని పెట్టిన సంగతి తెలిసిందే. తమిళ వెట్రి కజగం అనే పేరుతో విజయ్ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి వచ్చే సంవత్సరం నుంచి విజయ్ రాజకీయాలపై దృష్టి పెట్టనున్నాడు. తాజాగా విజయ్ నేడు తన పార్టీ జెండాని ఆవిష్కరించాడు. చెన్నైలో జరిగిన తన పార్టీ కార్యక్రమంలో విజయ్ పాల్గొని పార్టీ జెండాని ప్రకటించి అక్కడే ఆవిష్కరించి దాని గురించి మాట్లాడారు. విజయ్ తమిళ వెట్రి కజగం పార్టీ జెండా పైన కింద రెడ్ కలర్తో, మధ్యలో పసుపు కలర్తో ఉంది. మధ్యలో 2 ఏనుగులు ఘీంకరిస్తుండగా వాటి మధ్యలో ఒక పువ్వు వికసించినట్టు దాని చుట్టూ స్టార్స్ ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ పార్టీ జెండా తమిళ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికే పార్టీ ప్రకటించి ఇప్పుడు జెండాని ఆవిష్కరించడంతో త్వరలోనే తమిళ రాజకీయాల్లో విజయ్ దూకుడు ప్రదర్శిస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మరి విజయ్ 2026 తమిళనాడు ఎన్నికల్లో తన పార్టీ ద్వారా ఏమాత్రం ప్రభావం చూపిస్తాడో చూడాలి. 8 రోజుల మిషన్లో భాగంగా స్పేస్ టూర్కు వెళ్లిన భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ తిరిగి రాకపోవడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు.
జూన్ 5వ తేదీన అమెరికన్ ఆస్ట్రోనాట్ బ్యారీ విల్మోర్తో కలిసి బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్ నిజానికి జూన్ 14నే భూమి మీదకి తిరిగి రావాల్సి ఉండగా వారు వెళ్లిన స్టార్లైనర్స్లో సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుపోయారు. దీంతో సునీతా విలియమ్స్ స్పేస్లోనే ప్రమాదానికి గురై ఉంటారేమోనన్న ఊహాగానాలు అందరినీ కలవరపెడుతున్నాయి. ఇదిలా ఉండగా స్టార్లైనర్లో తలెత్తిన సమస్యలను సరిచేసే పనిలో పడ్డారు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు. కాగా స్పేస్ టూర్కు ఆస్ట్రోనాట్లను తీసుకెళ్లేందుకు బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు జూన్ 5వ తేదీన నాసా ఈ మిషన్ను చేపట్టిన సంగతి తెలిసిందే. తిరుపతి బైరాగిపట్టణంలో సోక్రటీస్ స్కూల్లో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి సోక్రటీస్ స్కూల్ 3వ అంతస్తులో ఉన్న స్టోర్ రూమ్లో వేస్టేజ్ మెటీరియల్స్, టూల్స్, బెంచెస్, పాత పుస్తకాలను నిల్వ ఉంచారు. అయితే షార్ట్ సర్క్యూట్ నేపథ్యంలో చిన్నపాటి స్పార్కింగ్ రావడం ద్వారా వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి తెలియజేశారు. తక్షణమే ఫైర్ అధికారులు రావడం ద్వారా 350 మంది చదివే స్కూల్లో ఎటువంటి ప్రమాదం జరగకుండా అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మాట్లాడుతూ స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన వేస్టేజ్ మెటీరియల్స్లో పొగ రావడం గ్రహించి అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశామని, అయితే పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగలేదని పాఠశాల కరెస్పాండెంట్ మీడియాకు తెలిపారు. స్కూల్ టెర్రస్ పైన వేస్ట్ బెంచెస్ అన్ని వేసిన ఒక రూమ్లో షార్ట్ సర్క్యూట్ అయింది. అది ఫైర్ మోటార్కి కనెక్షన్ ఉండే వైర్ ఉంది అక్కడ. అది స్మాల్ ప్లాస్టిక్ బెంచెస్ అండ్ చైర్స్ అన్నీ అక్కడ వేసి పెట్టున్నాం. అది మెల్ట్ అవ్వడం వల్ల షార్ట్ సర్క్యూట్తో అది ఎక్కువ స్మోక్ వచ్చింది సార్. పిల్లలకి ఎవరికి ఏం కాలేదు, అందరూ సేఫ్గా ఉన్నారు. రూమ్లో స్మాల్ డ్యామేజ్ అంతే, ఇంకేం లేదు. ఆ రూమ్ మాత్రం ఇంకా టెర్రస్ పైన అది కూడా కింద ఎక్కడ ఏమీ అవ్వలేదు. ఫైర్ వాళ్ళు ఇమీడియట్గా వచ్చి స్పందించారు. మేము సిలిండర్స్తో ఆపాము ఫస్ట్. కంట్రోల్ కాకపోవడంతో ఫైర్ వాళ్ళ కోసం వాళ్ళు వితిన్ 5 minutesలో వచ్చి యాక్షన్ తీసుకున్నారు. శ్రీవారి మెట్టు వ్యాపారస్తుల సమస్యలపై 2వ రోజు నిరసన దీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో వీరికి మద్దతుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్ విచ్చేసి వారి సమస్యల పరిష్కార దిశగా టీటీడీని డిమాండ్ చేశారు. పులి వచ్చి ఒక పాపని చంపేసిన కారణంగా అక్కడ ఉండేటువంటి వ్యాపారస్తుల్ని తొలగించారు. మరలా కొనసాగిస్తామని చెప్పారు. కానీ ఈరోజు కూడా వాళ్ళ వ్యాపారస్తులను పెట్టుకునేదానికి అలాంటి పరిస్థితి అనేక సందర్భాల్లో అధికారులను కలిసిన టీటీడీ అధికారులను కానీ ఈఓను కానీ ముఖ్యమంత్రి గారిని కానీ కలిశారు. అయితే తక్షణం వాళ్ళ యొక్క సమస్యను పరిష్కారం చేసి ఏదైతే టీటీడీ వాళ్ళు ఈఓ గారు మాట్లాడుకొని వాళ్ళకి ఏదైతే వ్యాపారాలు కొనసాగించేదానికి కృషి చేయాలనేటువంటిది ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా వాళ్ళకి మద్దతు ఇచ్చేదానికి వచ్చాం. అందువల్ల వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. టీటీడీ ఈఓ గారు పెట్టుకోమని చెప్పిన గతంలో చెప్పారు. అదే సందర్భంగా పెట్టడం కూడా జరిగింది. మళ్ళీ తిరిగి ఈఓ గారు కొండమెట్లు ఎక్కుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ వీళ్ళని పెట్టుకోనీయకుండా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే వీళ్ళ వ్యాపారస్తులకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి కోరికలు ఏమున్నాయో అవి తీర్చాలని చెప్పిన ఈఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము 26 సంవత్సరాల నుంచి ఇట్లాగనే మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మా భార్య పిల్లల్ని, ఇంట్లో పెద్దవాళ్ళని అందరినీ అక్కడి నుంచి రూపాయి సంపాదించుకొని చేస్తేనే అక్కడ కడుపు జరుగుతుంది, లేకపోతే లేదు. కాబట్టి ఇప్పటికైనా దేవస్థానం వారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తాం. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాసంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తిరుపతి ఎన్జీఓస్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో సినీ నటుడు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా చిరంజీవి విచ్చేసి కేక్ను కట్ చేశారు. ఎమ్మెల్యే నివాసానికి విచ్చేసిన అభిమానులకు కరచాలనం చేస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అయితే మెగాస్టార్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరడం, చిరంజీవితో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. అంతకుముందు నివాసానికి విచ్చేసిన చిరంజీవి కుటుంబ సభ్యులకు ఆరణి శ్రీనివాసులు కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా స్వాగతం పలికి తేనీటితో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులు నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని స్విమ్స్ వైద్య విద్యార్థులు తెలిపారు. కోల్కతా ఆర్జేకేఆర్ కాలేజ్లో జరిగిన ఘటన రోజులు గడుస్తున్నా ఇంతవరకు నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వాలు వైఫల్యాలు చెందాయని, మహిళా వైద్యురాలపై జరిగిన దాడిని నిరసిస్తూ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు నియంత్రించేందుకు కఠినమైన చట్టాలను ప్రవేశపెట్టాలన్నారు. దేశవ్యాప్తంగా మరో ఏ మహిళపై ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. దాడికి యత్నించిన
ప్రయత్నించిన నిందితులను పట్టుకోవడంలో పోలీసులు, నిఘా సంస్థలు వైఫల్యం చెందాయని, నిందితులను అదుపులోకి తీసుకుని కఠినమైన శిక్షలు విధించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వైద్య విద్యార్థులు కోరారు. ఎవరు చేశారనేది ఇంకా బయటికి రాలేదు. చేసిన వ్యక్తులు కూడా అసలు ఇక్కడ ఉన్నారా, విదేశాలు వెళ్ళిపోయారా అనేది కూడా ఎవరికీ తెలియదు. మరి ఏం జరుగుతుంది? ఇంతమంది పోలీసు వ్యవస్థ, ఇంత న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నారు? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఇన్ని రోజుల మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. హాస్పిటల్లో వైద్యులు న్యాయమైన సేవను ఇంకా అందించడానికి మేము ఇంకా ముందంజకి వెళ్తున్నాము. దీన్ని ఏ లెవెల్కైనా మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాము. అందరం దీనికి న్యాయం జరిగేదాకా మద్దతు తెలుపుతూనే ఉంటాము. జై హింద్. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టించాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో పలు సమస్యలు ఫోన్ ద్వారా ప్రజలు ఎమ్మెల్యేకి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సమస్యకు పరిష్కారం లభించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నగరంలో పలు సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు. గత వారం 34 సమస్యలు ప్రజల నుండి ఫోన్ ద్వారా, అందులో 24 సమస్యలు పరిష్కరించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. 12 సమస్యలు ప్రతిపాదనలో ఉన్నాయని, 9 సమస్యలు రెవెన్యూకు సంబంధించినవి, వాటిని కూడా సకాలంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇదిలా ఉండగా డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం అనంతరం నగరపాలక సంస్థలు పనిచేసే అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ఎక్కడా కూడా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా చూడాలని ఆదేశించారు. 34 కంప్లైంట్స్ వచ్చాయి, 21 కంప్లీట్ అయిపోయినాయి, 12 వచ్చి ప్రాసెస్లో ఉన్నాయి. అది కూడా 6 ఏమంటే మున్సిపాలిటీలో టెండరింగ్ వర్క్కి పెండింగ్ కోసం ఎస్టిమేట్లో ఉన్నాయి. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో 1, రెవెన్యూలో 2, పోలీస్లో 1, మిస్లేనియస్ 2 అంటే అది అవుట్ ఆఫ్ నియోజకవర్గము గంగాధర్ నెల్లూరు నుండి వచ్చున్నాయి ల్యాండ్ రెవెన్యూ ఇష్యూలో. సో ఆల్మోస్ట్ 21 కంప్లీట్ అయిపోయింది. సో ఉన్న 6 కూడా ఎస్టిమేట్లో ఉన్నాయి కాబట్టి అది కూడా కంప్లీట్ అయిపోతుంది. తిరుమలకు నీటి కొరత పెద్ద సమస్యగా మారనుందా అంటే అవుననే సమాధానం వ్యక్తమవుతోంది. ఎన్నడూ లేని విధంగా భక్తులకు నీటి వినియోగంపై ఆంక్షలు విధించే దిశగా అడుగులు వేస్తోంది టీటీడీ. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం. నిత్యం లక్షల మంది భక్తి ప్రపత్తులు ఇక్కడికి వస్తుంటారు. భక్తుల సౌకర్యాలకు టీటీడీ పెద్ద పీట వేస్తుంది. భక్తుల సేవకు రానున్న రోజుల్లో దేవుడే దిక్కుగా మారాడు. తిరుమల శ్రీవారిని ప్రతిరోజు 65,000 నుంచి 80,000 మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమలలో నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. సాధారణ రోజుల్లో పరిస్థితి ఇలా ఉంటే, ప్రత్యేక రోజులు, ముఖ్యమైన ఉత్సవాలు, బ్రహ్మోత్సవాల సమయంలో అయితే ఆ లెక్క 4 రెట్లు పెరుగుతుంది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఒక గరుడ సేవ రోజు మాత్రమే 3 నుంచి 5 లక్షల మంది, ఇతర రోజుల్లో రోజుకు 2 లక్షల మంది తరలివచ్చే అవకాశం ఉంది. తమిళ పెరటాసి మాసంలో అయితే ఆ సంఖ్య బ్రహ్మోత్సవాలకు ఏమాత్రం తగ్గకుండా భక్తులు వస్తారు. ఇంతవరకు అన్నీ బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు తిరుమలలో నీటి కొరత పెద్ద సమస్యగా మారబోతోంది. దేశంలో చాలా ప్రాంతాల్లో వరదల కారణంగా వస్తున్న నష్టాలు చూస్తున్నాం. కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాలేదు. గతేడాది కురిసిన వర్షాలు తప్ప ఈ సంవత్సరం వర్షపాతం నమోదు చాలా తక్కువగా ఉంది. ఈ వర్షపాతం తగ్గడం వల్ల రానున్న రోజుల్లో భక్తులకు నీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. తిరుమలలో ఇప్పటి వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. స్థానికులు, యాత్రికులు నీటి అవసరాలు తీర్చడానికి 5 డ్యాముల్లో లభ్యమయ్యే నీటిని వాడుతున్నారు. తిరుమలలోని గోగర్భం, ఆకాశగంగా, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యాములలో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు. అయితే తిరుమలలో 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం డ్యాముల్లో ఉన్న నీరు రాబోయే 120 నుంచి 130 రోజుల వరకు మాత్రమే వస్తుందని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. తిరుమలలో ప్రతిరోజు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. ఇందులో 18 లక్షల గ్యాలన్ల నీరు తిరుమల డ్యాముల నుంచి, మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణి డ్యాం నుంచి సేకరిస్తున్నారు. తిరుమలలో అక్టోబర్ 4 నుంచి 12 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులతో పాటు ఆ తర్వాత తిరుమలకు వచ్చే భక్తులకు నీటి సమస్య లేకుండా చేయడమే టీటీడీ ముందున్న ప్రాథమిక బాధ్యత. తిరుమలను సందర్శించే వేలాది మంది భక్తుల ప్రయోజనాల దృష్ట్యా నీటి వృధాను అరికట్టాలని, నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. నీటి వృధా అరికట్టడానికి భక్తులతో పాటు స్థానికులకు విజ్ఞప్తి చేస్తోంది. నీరు అయిపోకముందే వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిస్తే తప్ప ఈసారి తిరుమలలో నీటి సమస్యకు పరిష్కారం దొరికే ఛాన్సే లేదని విశ్లేషకులు అంటున్నారు.
విద్యా నైపుణ్యం ద్వారానే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ రంగానికి పునాది లాంటివాడని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో తెలుగువారు ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారని తెలిపారు. ఏ నైపుణ్య సంస్థలో అయినా తెలుగువారిదే కీలకమైన బాధ్యత అని తెలిపారు. ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నైపుణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు పేర్కొన్నారు. విద్య 60% అయితే నైపుణ్యం 40% ఉంటే కోరిన ఉద్యోగం సంపాదించుకోవచ్చని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నందున చిత్తూరు జిల్లాకు మంచి రోజులు వస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చిత్తూరుకి నేషనల్ హైవే బుల్లెట్ ట్రైన్ త్వరలో రాబోతోందని తెలిపారు. అలాగే మన్నవరం శ్రీ సిటీ తరహాలో చిత్తూరుకి ఒక శ్రీ సిటీ అవసరమని ఈ మేరకు తాను ఎమ్మెల్యేగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విన్నవించినట్లు పేర్కొన్నారు. రానున్న 2 సంవత్సరాల్లో చిత్తూరు పరిసర మండలాలకు చెందిన నిరుద్యోగులు 20,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. చిత్తూరు వాళ్ళు దేశాన్ని పరిపాలించే నాయకత్వాన్ని ఇచ్చింది చిత్తూరు. నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రపంచంలో గుర్తించేటంత నాయకత్వము నాయకుడు అయ్యాడు అంటే అది చిత్తూరు నుండే. ఈరోజు ఆయన ఏ దేశం పోయినా కంపెనీని తెరవడానికి కానీ ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక ప్రధాని స్థాయిలో వెళ్ళి మన రాష్ట్రానికి కంపెనీని తీసుకొని వచ్చే శక్తి సామర్థ్యం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి. మన ముఖ్యమంత్రిని చూసి ఎంతో అప్రిషియేట్ చేసిన ప్రధానమంత్రి ఇవాళ దేశానికి నరేంద్ర మోడీ గారు కూడా ఎంతో ఉన్నతమైన సేవలు చేస్తున్నారు. భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రి అయ్యే యోగం అవకాశం కూడా భారతదేశం నరేంద్ర మోడీ గారు కల్పించింది. వారికి శక్తి ఉంది కాబట్టి దేశంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని, రక్షణ కల్పించే దిశగా ఉన్నత న్యాయస్థానం కఠినమైన చట్టాలను అమలు చేయాలని అన్నా అనిత యాదవ్ తెలిపారు. తిరుపతి శ్రీ జీవలింగేశ్వర ఆలయం నుండి ముస్లింలు పెద్ద సంఖ్యలో కోల్కతాలో మహిళపై జరిగిన దాడి నిరసిస్తూ దేశంలో మహిళలకు న్యాయం కల్పించాలని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నా అనిత యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మహిళ ఒంటరిగా నడవాలంటే భయపడాల్సిన దయనీయ దుస్థితి భారతదేశానికి పట్టిందని, అరబ్ దేశం తరహాలో కఠినమైన శిక్షలను తక్షణమే అమలు చేసే విధంగా భారతదేశంలో కూడా తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కఠినమైన చట్టాలను అమలు చేసి ఇటువంటి చర్యలకు పాల్పడే నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక రేప్ కేసు, అత్యాచారం చేయడం, ఆమెను చంపేయడం, ఇది ఎలా ఉందంటే అరబ్ కంట్రీస్ తీసుకున్నారంటే ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. మన కంట్రీస్లో ఎందుకో మన దేశంలో అన్నీ ముందెళ్తున్నా. ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ, బట్ ఎందుకు ఈ రేప్ విషయంలో ఎందుకు ఒక కఠినమైన చట్టం తీసుకురాదు? ఏ ప్రభుత్వం అన్నా, ప్రభుత్వాలు వస్తున్నాయి వెళ్తున్నాయి, బట్ ఆడపిల్లలకి అనే రక్షణ అనేది చాలా అసలు ఏవేవో వస్తాయి, యాప్స్ వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, బట్ దేనివల్ల ఈ రేప్స్ అనేవి ఆగట్లేదు. అండ్ ఈ రేపిస్ట్లని అతి భయంకరంగా ఎదుటి వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించే విధంగా వాళ్ళని హ్యాంగ్ చేయాలి, పనిష్ చేయాలని చెప్పి జీవకోనలో ముస్లిమ్స్ తరపున నుంచి మేమందరం పెద్ద ఎత్తున నినాదం చేస్తున్నాము. దయచేసి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయి, సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఎవరన్నా పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అత్యాచారం చేసి చంపే వాళ్ళని ఒక ఎగ్జాంపుల్గా కఠినంగా శిక్షించాలి. నెక్స్ట్ ఎవడన్నా చేయాలంటే భయపడే విధంగా మన ప్రభుత్వాలు ముందుకెళ్ళాలని ఒక చిన్న రిక్వెస్ట్ మా సైడ్ నుంచి. మన భరత తల్లులు ఈ విధంగా బలి అవుతా ఉంటే ఎందుకు చట్టాలని మార్చరని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కూడా చట్టాలని మార్చండి, ప్రజలకు చట్టం మీద గౌరవం తెప్పియండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మౌనితకు న్యాయం జరిగే వరకు మా ముస్లింల తరఫున న్యాయ పోరాటం కొనసాగుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. జిల్లా కేంద్రమైన చిత్తూరులో ప్రథమంగా దక్షిణామూర్తి ఆలయం నిర్మించడం హర్షించదగ్గ విషయమని గురుకృపా ట్రస్ట్ అధినేత లతా గణేష్ కుమార్ అన్నారు. చిత్తూరు జిల్లాలో దక్షిణామూర్తి ఆలయం నిర్మితమైంది ఒక చిత్తూరులో మాత్రమే అని అన్నారు. నిర్మాణానికి 2005లో స్థాపన జరుగుగా 2009వ సంవత్సరం నుండి గురుహోర పూజలు నిర్వహిస్తూ వచ్చామని 2024 సంవత్సరం ఆగస్టు 22వ తారీఖున దక్షిణామూర్తి ఆలయం కుంభాభిషేక మహోత్సవం నిర్వహించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు గురుకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు భక్తి శ్రద్ధలతో దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించడం ఆనందంగా ఉందని తెలిపారు. వినాయకుడితో పాటు దక్షిణామూర్తి ఉండడం అనేది గొప్ప విషయము. ఇద్దరు కలిసినది. గణపతి అనేది విఘ్నాలన్నీ తొలగిస్తాడు కాబట్టి విద్యకు విఘ్నాలను తొలగించేవారు. ఈ రెండు గుడిని ఒకేసారి ప్రదర్శన చేసి మీరందరూ స్వామి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా మనం తీసుకుంటాం. ఓం నమః శివాయ. మేము గురుకృపా ట్రస్ట్ ద్వారా 2005 నుంచి
గత 19 సంవత్సరాలుగా ఈ గురు దక్షిణామూర్తి హోరా పూజ జరుపుతున్నాము. ఇక్కడ వచ్చి ఇప్పుడు మహాకుంభాభిషేకము జరిపినాము. ప్రతి బేస్తవారము ఇక్కడ అభిషేకం విశేష పూజ. రాష్ట్రంలోనే ఏకైక దక్షిణామూర్తి ఆలయము మన చిత్తూరులో ఉండేది విశేషం. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో సంభవించిన భారీ పేలుడు కార్మికుల జీవితాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 18 మంది మృతదేహాలను వెలికితీశారు. దాదాపు 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఎసెన్షియల్ ఫార్మాలో సాల్వెంట్ లీక్ అయి ఎలక్ట్రికల్ ప్యానెల్పై పడడంతో భారీ ప్రమాదం సంభవించింది. రియాక్టర్ నుంచి MTBE మిశ్రమం మార్చే సమయంలో లీక్ అయినట్లు తెలుస్తోంది. పైప్ లీకేజీతో ఆవిరి బయటకు వచ్చి కెమికల్ రియాక్షన్ జరిగింది. అనంతరం క్షణాల వ్యవధిలోనే మందుల తయారీలో ఉపయోగించే 500 KL సామర్థ్యం గల రియాక్టర్ భారీ శబ్దంతో పేలి మంటలు వ్యాపించాయి. AC యూనిట్లకు మంటలు అంటుకుని క్షణాల్లో వ్యాపించాయి. బ్లాక్లో సీలింగ్ గోడలు కూలిపోయాయి. పేలుడు దాటికి అక్కడే పనిచేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరంలో ఎగిరి పడిపోయారు. ఓ మహిళా కార్మికురాలి శరీరం చెట్టు కొమ్మకు వేలాడుతూ కనిపించింది. దగ్గరికి వెళ్లి చూస్తే హృదయ విదారక దృశ్యం కనిపించింది. ఆమె పేగులు బయటకు వచ్చేసి భయానకంగా కనిపించింది. మంటల్లో కాలిపోయి చనిపోయిన వారి కంటే పైకప్పు కూలి శిథిలాల కింద చిక్కుకుని చనిపోయిన కార్మికులే ఎక్కువగా ఉన్నారు. కొంతమంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి NDRF సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటికి వెలికి తీస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఫ్యాక్టరీస్ డైరెక్టర్ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించారు. ఘటనా స్థలంలో లభించిన మృతదేహాలను KGH మార్చురీకి తరలించి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఘటనా స్థలానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధితులను పరామర్శించి ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఘోర విషాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. 50 లక్షలు ఇస్తున్నాం. లైట్గా గాయాలైన వారికి 25 లక్షలు ఇస్తున్నాం. దీంతోనే సరిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి. ఇప్పుడు 17 కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు. పిల్లలు ఉన్నారు. ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు అందరూ. వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతా ఆలోచిస్తున్నా. అన్ని విధాలు ఆదుకుంటా. తిరుపతి నగర ప్రజలకు త్రాగునీరు అందించే అన్ని ట్యాంకుల్లో నీటి సాంద్రత పరీక్షలు ప్రతిరోజు తప్పనిసరిగా నిర్వహించాలని తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గురువారం ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించారు. ఎన్ని రకాల పరీక్షలు చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛమైన, సురక్షితమైన, శుభ్రమైన నీరును నగరవాసులకు అందించాలని, ఇందుకోసం అన్ని రకాల నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించామని తెలిపారు. నగర ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా, నీరు వృధా కాకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సెప్టెంబర్ 11వ తేదీ నుండి నూతన ఇసుక విధానాన్ని జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సో ప్రతిరోజు 2 శాండ్ రీచెస్ నుంచి ఇస్తున్నాము. నేను కూడా ఇప్పటి వరకు 3-4 టైమ్స్ శాండ్ రీచెస్ విజిట్ చేశాను. SP గారు కూడా టైం విజిట్ చేస్తున్నారు. నా DTC ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. ఎలా జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, అండ్ ఈ కొంచెం కంట్రోల్ చేస్తున్నాము. సో సెకండ్ థింగ్, ట్రాన్స్పోర్టర్స్తో కూడా మీటింగ్ చేశాము. ట్రాన్స్పోర్టర్తో మీటింగ్ చేసిన తర్వాత ఈరోజు కూడా ట్రాన్స్పోర్టర్స్తో కూడా ఒక మీటింగ్ చేసేసి రేట్స్ కూడా ఫిక్స్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 కిలోమీటర్ రేంజ్లోనే ఒక ట్రాక్టర్ అంటే ₹1200 మాత్రమే ఛార్జ్ చేయాలి. 1200 మాత్రమే ఎందుకు, 300 డీజిల్ కాస్ట్ ఉంటుంది ఒక వైపు, 2 వైపు అంటే 600, 400 డ్రైవర్ భత్తా, ₹200 భోజనం ఛార్జెస్. సో ₹1200 ప్లస్ 10 నుంచి 15 కిలోమీటర్ ఉంటే 1400, 15 నుంచి 20 కిలోమీటర్ ఉంటే 1600, 20 నుంచి 25 కిలోమీటర్ ఉంటే 1900, అండ్ 25 నుంచి 30 కిలోమీటర్ ఉంటే 2000. తిరుపతి అర్బన్ జిల్లా SP సుబ్బరాయుడు ఆదేశాల మేరకు సర్ప్రైజ్ వెహికల్ చెకప్ కార్యక్రమాన్ని MRపల్లి CI షాదిక్ అలీ చేపట్టారు.
తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే పాతకాలువ సమీపంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సర్ప్రైజ్ విజిట్ కార్యక్రమాన్ని ఎంఆర్పల్లి సీఐ షాదిక్ అలీ తనిఖీలు చేపట్టారు. అయితే తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక కారు అనుమానితంగా గ్రహించిన పోలీసులు పరిశీలించేందుకు వెళ్లే సమయంలో కారు నుండి 3 అనుమానితులు దూకి పారిపోవడం జరిగిందని, అయితే కారులో ఏం తరలిస్తున్నారు అని షాదిక్ అలీ సిబ్బందితో తనిఖీ చేయగా సుమారు 40 లక్షల నుండి 50 లక్షలు విలువ చేసే లిక్విడ్ గంజాయిని తరలించే ప్రయత్నం చేశారని ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణిచివేయడం జరుగుతుందన్నారు. తిరుపతి రూరల్ నగర ప్రజలు పోలీస్ శాఖకు సహకరిస్తే గంజాయి అనే మాటను ఏరి పారేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కొత్త ట్రెండ్, మన వెహికల్ బాయినెట్ పైన వైపర్స్ ఉంటాయి కదా, వైపర్స్ రిమూవ్ చేసి వైపర్స్ లేకోకుండా ఫ్రంట్ మిర్రర్కి బాయినెట్కి మధ్యలో ఆ గ్యాప్లో ఒక టోటల్ సెట్ చేసి పెట్టారు. వాటిని మొత్తము చెక్ చేస్తే డ్రైవర్ సీట్ కిందను, తర్వాత బాయినెట్కి ఫ్రంట్ మిర్రర్కి మధ్యలో లోపల టోటల్ ఒక 6 లీటర్ల వరకు మొత్తము లోపల దాచిపెట్టారు. మొత్తం చెక్ చేసి ఒకటి ఓపెన్ చేసి చూస్తే ఇది లిక్విడ్ ఫామ్లో ఉన్న గంజా. ఇది టోటల్గా మేము కూడా వెరిఫై చేసుకున్నాము. లిక్విడ్ ఫామ్లో ఉన్న గంజా ఇది మార్కెట్ విలువ చాలా హై రేట్గా ఉంటుంది. మామూలు రెగ్యులర్ మన దీని గంజాయికి కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇది మామూలు గంజా 30% ఇది మత్తిస్తే ఇది 90% వరకు ఇస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట. ఇది మన దగ్గర ట్రాన్సిట్ మాత్రం వెళ్తుంది, మన తిరుపతికి వచ్చినది అయితే కాదు. ఇది వైజాగ్ నుంచి నాకు తెలిసి ఎర్నాకుళం బండి అడ్రస్ని బట్టి అర్థమవుతుంది, కేరళ వరకు ట్రాన్సిట్ అవుతుంది. సో ఇమీడియట్గా వీటిని తీసుకొచ్చి రెవెన్యూ వాళ్ళ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా వితిన్ 3 or 5 days దీనికి సంబంధించిన వాళ్ళు, దీన్ని ట్రాన్సిట్ చేస్తున్న వాళ్ళని ఇమీడియట్గా పట్టుకొని వస్తాం. తిరుపతి వినాయక సాగర్లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన వినాయక స్వామికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపి ఆధ్వర్యంలో అభిషేకం, పూజలు, నైవేద్యాన్ని సమర్పించారు. పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు చతుర్థి రోజున చేసే వ్రతమును సంకటహర చతుర్థి వ్రతం అని అంటారని తెలిపారు. వినాయకుడిని ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, ఆరోగ్యం, ఆయుష్, ఆనందం, ఒకరికి ఇంకో భూమి కావాలి, పిల్లలు కావాలి, అన్నీ ఒక్కొక్క సంకటాన్ని పోగొట్టేది సంకటహర చతుర్థి. ఆ సంకటాన్ని పోగొట్టే చతుర్థి ఈరోజు విశేషంగా మన వినాయక సాగర్ వినాయకుడి దాంట్లో ప్రతి నెల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఒకటిగా వచ్చి ఒంటరిగా ఎదిగి అందరివాడిగా పేరుగాంచిన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని అభిమానులు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి శాసనసభ్యులు కుమారుడు, జనసేన యువ నాయకుడు ఆరణి మదన్ విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు ప్రతి ఒక్క పేద మహిళలకి, వృద్ధులకి, అందరికీ మన తరపున జనసేన పార్టీ తరపున, మెగాస్టార్ అభిమానుల తరపున అందరికీ అన్నదానం చెప్పడం జరిగింది. ప్రజారాజ్యంలో అధ్యక్షుడిగా పనిచేసినప్పటి నుంచి మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే మన ఇంటికి రావడం జరిగింది. ఒక బంధువుగా, ఒక పార్టీ పరంగా అతీతంగా ఒక బంధువుగా ఆలోచించి ఇంటికి వచ్చి మరి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తిరుపతి ప్రజలందరికీ ఒక ఎక్స్-ఎమ్మెల్యేగా, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి కోసము ఇంటికి వచ్చి తిరుపతి అభివృద్ధి కోసము పాటుపడాలని చెప్పి బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,780 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,683 రూపాయలు. వెండి 1 కేజీ ధర 87,100 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 90 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరిగి రాని ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్న ఖగోళ శాస్త్రవేత్తలు.
రాజకీయ రంగం చేసిన మరో తమిళ సూపర్ స్టార్. అచ్యుతాపురం బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మృతులకు ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటన. కొనసాగుతున్న వైద్య విద్యార్థుల నిరసనలు, దాడులను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విఫలం. ఘనంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందుకున్న మెగా కుటుంబం. తిరుమలలో నీటి సంక్షోభం, భక్తులకు టీటీడీ కీలక సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.